యేసుక్రీస్తు వారి రక్తం మనం తీసుకుంటున్నప్పుడు మన పాపం పరిహరించబడుతుంది. మరి ఈ రక్తాన్ని తీసుకుంటున్న మనం మన పాపం పరిహరించబడుతుంది కదా అనే ఒక భ్రమలో చేసిన తప్పులే పదే పదే మరలా చేస్తున్నాం అనుకోండి, పాపం పరిహరించబడుతుంది అంటారా? బలి ఇకను ఉండదు అని క్లియర్ గా రాయబడిందండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి మీరు గాని తప్పిపోతే 6వ అధ్యాయం మొదటి 4-5 వచనాల్లో మనకు కనబడుతుంది. ఒకవేళ తప్పిపోతే మిమ్మల్ని నూతన పరుచుట అసాధ్యం అనేసాడు. చూడండి, వెలిగింపబడ్డారు, దేవునిలో ఉన్నారు, పరలోక సంబంధమైన వరమును రుచి చూచారు, అయినా మార్పు లేకుండా యథాస్థితిగా ఈ లోక సంబంధమైన పనుల్లో మీరు మునిగిపోయారు అనుకోండి. దేవుని గురించి ఆలోచించుకుంటా అలాంటి వారి గురించి దేవుడు ఏమన్నాడు అని అంటే, వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అని అన్నాడు. కఠినపరచబడిన హృదయాలు, అట్టి వారిని యేసుక్రీస్తు వారి రక్తం కూడా పవిత్రపరచలేదట. నూతన పరుచుట అసాధ్యం అని బైబిల్లో క్లియర్ గా దేవుడే చెప్పేశారు. మీకు క్షమాపణ ఉండదు. యేసు రక్తం కూడా పని చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారండి. ఒకవేళ అట్టి స్థితిలో మనం ఏమైనా ఉన్నామా? ఆ స్థితిలో ఉండి మనం ద్రాక్షారసం ప్రతి ఆదివారం తీసుకున్నా మన పాపం ఏమాత్రం కూడా పరిహరించబడదు అని గుర్తించి ఈ రక్తాన్ని తీసుకుంటున్న మనం యేసుక్రీస్తు వారి రక్తాన్ని కూడా దుర్వినియోగపరచకుండా మన పాపాలు పరిహరించబడాలి అని అంటే మరొకసారి ఆ పాపాన్ని చెయ్యకుండా మనల్ని మనం నియంత్రించుకోవాలి. మనం పాపం చెయ్యకూడదు అని తెలపడానికి. కాబట్టి ఈ ద్రాక్షారసాన్ని తీసుకుంటున్న మనం పాపం పోగొట్టుకొని మరలా ఆ పాపాన్ని రిపీట్ చేయకుండా మనల్ని మనం పవిత్రపరుచుకొని జాగ్రత్తగా బ్రతకాలని కోరుకుంటూ